హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో తీనేటి పార్క్ వచ్చామండి. టైం చూసుకుంటే కరెక్ట్గా 4:30 అవుతుంది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి సతీష్ నేను వచ్చాము. హాయ్, లోపలికి వెళ్ళండి, చూపిద్దాం రండి. ఫ్రెండ్స్ ఇగోండి తీనేటి పార్క్ అనమాట. లోపలికి వెళ్తాం రండి. ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ చూసుకుంటే విగ్రహం ఒకటి ఉందండి. తేనేటి విశ్వనాథం అంటే 1895 1979 అనమాట. స్వతంత్ర సమరయోధుడు అండి. ఇక్కడ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇవ్వండి అతని విగ్రహంలో ఉంది. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే ఇలా ఉన్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి 4:30 అవుతుందండి. భీముల నుండి వచ్చాం అనమాట. మేము చూసుకొని 4:30 అవుతుంది. ఒకసారి తేనేటి మార్క్ మొత్తం చూద్దామండి. వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళని చూద్దారండి. ఫ్రెండ్స్ అక్కడ చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఇదనమాట. మీకు ఏమైనా స్నాక్స్ రేట్ కావాలంటే అక్కడ అమ్ముతున్నారండి. చాలా బాగుందండి. చాలా బాగా చేస్తున్నారు అనమాట. గ్రీనరీ గట్ట బాగుంది. చాలా నీట్గా ఉంచుతున్నారు. మెయింటెనెన్స్ గట్ట బాగుందండి. ఫ్రెండ్స్ చూసుకుంటే విశాఖపట్నంలో అయితే పార్కులు కానీ లేకపోతే ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి. పార్కులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బీచ్లు పార్కులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి విశాఖపట్నంలో అనమాట. ఫ్రెండ్స్ ఇవ్వండి చూసుకుంటే ఇలా ఉందన్నమాట పార్క్ మొత్తం. తేనేటి పార్కు అటువైపు వెళ్ళిపోతే ఇంకా అటువైపు వెళ్తున్నారండి. చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ చూసుకుంటే సతీష్కి పెట్రోల్ అయిపోయిందండి. అది కూడా ముందర నడిచి వెళ్ళిపోతున్నాడు. నాకు పెట్రోల్ అయిపోయింది, నువ్వే వీడియో తీసుకుంటారా నింపది కనిసి మాట్లాడుతున్నావు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఎదురుగా ప్రోగ్రామ్స్ గట్రా ఏవో చేస్తారా అనుకుంటాను. స్టేజ్ గట్ట ఉంది ఇక్కడ. దగ్గరికి వెళ్ళి చూద్దారండి. అదే స్క్రీన్ అనుకుంటా అది. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే స్టేజ్ అనమాట. ఇది ప్రోగ్రామ్స్ గట్రా ఏమైనా అయితే ఇక్కడ చేస్తారేమో అండి. చాలా పెద్ద స్టేజ్ ఉందండి. అది చూసుకుంటే బీచ్ వే అనమాట అది. సతీష్ హాయ్ చెప్పు. పెట్రోల్ అయిపోయింది కుర్రోడికి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఫ్రెండ్స్ ఇగోండి చూసుకుంటే సముద్రం ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాను కదా, ఎలా ఉందో చెప్పండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు ఇక్కడ దిగడానికి. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే ఇలా పెట్టారండి. చాలా బాగుంది అనమాట. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇవ్వండి కిందన అనమాట. ఇదంతా సముద్రం కిందన ఇవ్వండి ఇలా ఉందన్నమాట. చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారండి. అక్కడ చూసుకుంటే షిప్ ఒకటి ఉంది చూడండి. షిప్ ఒకటి ఉంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ అనమాట. అది అక్కడ పెట్టారు తీసుకొచ్చి. సతీష్ అక్కడ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తేనేటి పార్క్ పైన ఉన్నామండి. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అనమాట. ఇగో సతీష్ వాడు కూర్చున్నాడు. పెట్రోల్ అయిపోయింది కుర్రోడికి. కిందకి వెళ్తున్నాం అండి. రండి ఫ్రెండ్స్. వెళ్తామా? కూర్చుంటావా? ఏ కుర్రాడు అప్పుడే పెట్రోల్ అయిపోయింది. ఒకటిదే అదంతానే. ఫ్రెండ్స్ ఇగోండి కిందకి అలా వెళ్ళాలన్నమాట. అండ్ అటువైపు చూసుకుంటే షిప్ ఉందండి చిన్నది. తేనేటి పార్క్ లో షిప్ అనమాట. బంగ్లాదేశ్ లేకపోతే ఇగోండి చూసుకుంటే కిందకి వెళ్తున్నాం స్టెప్స్ ద్వారా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మొక్కజొన్న కండిలు అమ్ముతున్నారండి. మొక్కజొన్నలు 20 రూపీస్ అనుకుంటా ఒకటి. ఫ్రెండ్స్ టైం చూసుకుంటే కరెక్ట్గా 5 అవుతుందండి. 4:15కి వచ్చాం అనమాట. 4:30 ఆ టైం అవుతుందండి వచ్చాము. ఇప్పుడు 5 అవుతుంది అనమాట. అరగంట ఇక్కడే అయిపోయిందండి. చూసుకుంటే తేనేటి పార్క్ కింద అనమాట ఇదంతాను. ఇదిగోండి చూసుకుంటే జనాభా చాలా ఎక్కువ మంది వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ ఫోటోషూట్లు గట్రా జరుగుతున్నాయండి. చాలా మంది వచ్చారండి. అక్కడ నుండి మా ఇందాక వీడియో షూట్ చేశాను నేను. అక్కడ నుండి వచ్చాం అనమాట మేము. అంటే పైన చూసుకుంటే ఇలా ఉంది. ఎందుకంటే ఆ పైన కూడా ఉన్నారనమాట. కింద చూసుకుంటే షిప్ ఇగోండి.
ఫ్రెండ్స్ చూసుకుంటే సతీష్ పెట్రోల్ అయిపోయింది. ఇగోండి బయట చెప్పుకోలేకపోతున్నాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మొక్కలు చూసారు ఎలాగైపోయా, అందంగా ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాం కదా. సతీష్ ఏమైనా మాట్లాడతావా? మాట్లాడలేవు, మాట్లాడుకోలేవట. ఈ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తెల్లగా ఉన్నాయి కదా మొక్కలు, ఎలాగున్నాయి కామెంట్ చేయండి మర్చిపోవద్దు. కిందకి వెళ్తారా అంటే రావట్లే, మీదకి వెళ్తారా అంటే రావట్లేదు, అక్కడ కూర్చుని ఫ్రెండ్స్ ఆ కింద నా షిప్ దగ్గర నుంచి పైకి వస్తామండి. షిప్ దగ్గర కూడా వెళ్ళలేదన్నమాట, పైకి వస్తాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూసేదే కదా మరి, ఇంకెన్నిసార్లు చూపిస్తాం అనేది తీయలేదన్నమాట. ఫ్రెండ్స్ ఇగోండి రోడ్డు మీదకి వస్తామండి. ఇది చూసుకుంటే నడిచి ఇదిగో ఇటువైపు ఏదో తేనెటి పార్క్ నుంచి మళ్ళీ బోట్ ఉందన్నమాట, అటువైపు నుండి ఇటువైపు వస్తాం. రెండు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాలని చూద్దాం, ఎలా ఉంటుందో నేను చూడలేదు, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ తేనెటి పార్క్లో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టారండి, ఇక త్రాగునట్టు అనమాట. ఇక్కడ ఇప్పటివరకు అలా చూసుకొని వచ్చి వాటర్ గట్ట ఇక్కడ తాగొచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసుకుంటే ఆ వాటర్ డ్రింకింగ్ వాటర్ నుంచి అలా బయటకు వచ్చామండి. ఇదిగోండి చూసుకుంటే ఇలా ఉందన్నమాట. అందరూ దిగుతున్నారండి. సతీష్ దిగడంట, పెట్రోల్ అయిపోయింది, లాంగ్ జర్నీ కదా, బాగా కూర్చున్నాం బండి మీద అలాగే. ఫ్రెండ్స్ ఇగోండి అలా అన్నమాట దిగుతున్నారు. అటు చూసుకుంటే షిప్ ఉంది, అండ్ అటు చూసుకుంటే ఏదో గుడి ఉందండి అక్కడ చిన్నది. అంటే ఇలా ఉందన్నమాట తేనెట్ పార్క్ అంతాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అయితే, బాయ్. ఆర్కే బీచ్ వరకు అలాగే వెళ్ళొద్దాం మళ్ళీ.